నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్రం ప్రకటించిన గణతంత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల పోలీసులు ఏపీ తెలంగాణలో నలుగురికి వరించిన రాష్ట్రపతి పోలీస్ పతకాలు ఈ నెల 26న విశాఖలో జరగనున్న హోదా ఉద్యమానికి అనుమతినివ్వాలన్న జనసేన అధినేత నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవంలో భాగంగా 5,000 మంది విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతం నగరంలో నిర్వహించిన మహోన్నత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అయ్యన్న ప్రత్యేక హోదా అజెండాగా నిర్వహించనున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలి మీడియా సమావేశంలో పిలుపునిచ్చిన వైసీపీ నేత బొత్స ప్రత్యేక ప్యాకేజీ వస్తుంటే ఉద్యమాలు అర్ధరహితం విపక్షాలపై మండిపడ్డ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు వివరాల్లోకి వెళ్తే జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఎక్మే సంస్థ ఆధ్వర్యంలో జనగణమన గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎంవీపీ కాలనీ ఆల్వార్దాస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా 5,000 మంది విద్యార్థులతో గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నగరంలోని ఆల్వార్దాస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి సభలో ప్రసంగించారు. విద్యార్థులు దేశభక్తిని అలవరుచుకోవాలని అన్నారు. గీతాలాపనే కాకుండా విద్యార్థులకు జాతీయ గీతం అర్థాన్ని దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాల సేవలపై విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా ముఖ్య కార్యకలాపాల ప్రారంభం ముందు జాతీయ గీతాన్ని ఆలపించడం ఖచ్చితంగా పాటించి దేశభక్తిని చాటాలన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. రిపబ్లిక్ డే ఏంటంటే ఎవరు మాట్లాడిన పరిస్థితి ఈరోజు అంచేత అందరూ కూడా మన స్వాతంత్ర చరిత్ర గురించి పూర్వ చరిత్ర గురించి జనగణమన పాట ఇది మంచి మధురమైనటువంటి గీతం. గతంలో ప్రపంచంలో అన్ని దేశాల గీతాల కంటే జనగణమన పాటకి గీతానికి మరి ఎంపిక చేసే సంగతి కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనగణమన అంటే ప్రతి మనిషిలో కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి గీతం మధురమైన గీతం. ఈ గీతాన్ని వింటే మన భారతదేశం గురించి మన దేశం గురించి మన కార్యక్రమాల గురించి మన కర్తవ్యం గురించి కూడా గుర్తించేటువంటి కార్యక్రమం ఈ గీతాన్ని వింటే మనకు వస్తుంది. ఇటువంటి గీతాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనగణమన పాట గీతాన్ని మనం పాడుతున్నాం కానీ దాంట్లో ఉన్న అర్థం చాలా మందికి తెలియదు. అంటే టీచర్స్ కానీ అందరినీ రిక్వెస్ట్ చేసేటంటే జనగణమన గీతాన్ని నేర్పడే కాకుండా దాంట్లో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని కూడా పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ డైనమిక్స్ సంస్థ ఉద్యోగులు 5K రన్ పరుగును నిర్వహించారు. నగర సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఈ ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5K రన్ నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన భారత్ డైనమిక్స్ సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యంలో ఐక్యతను చాటేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. తద్వారా ప్రజలకు భారత రాజ్యాంగ విధి విధానాలపై అవగాహన కల్పించుట ప్రజల్లో దేశంపై మక్కువను పెంచుటకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. రాజ్యాంగపరమైన హక్కుల కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న ఆయన ఆ దిశగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పార్టిసిపేట్ చేసేందుకు ఎంతోమంది పార్టిసిపేట్స్ వచ్చారు. దీనికి చాలా ధన్యవాదాలు.
ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ప్లేస్ ఒక మంచి ఆబ్జెక్టివ్తో ఎప్పుడు మనము విశాఖపట్నంలో ఇది ఆర్కే బీచెస్ ఎన్టీఆర్ జంక్షన్ నుంచి ఎప్పుడప్పుడు మేము ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మేము విశాఖపట్నం ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సీలు స్టేట్ యూనిట్స్ చాలా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంటారు. సో ఒక మంచి స్పిరిట్ ఇక్కడ విశాఖపట్నంలో దీనివల్ల డెవలప్ అవుతా ఉంది. కానీ ఈరోజు థీమ్ చూస్తే మ్యారథాన్ థీమ్ యూనిటీ ఫర్ ద నేషన్. మనం ఏం చేసినా, ఏ డిపార్ట్మెంట్లో ఏ పని చేసినా, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల వ్యాపార అభివృద్ధికి వివిధ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. భీమిలి సాగర తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని మత్స్యకారులకు ఫైబర్ బోట్లు, వాహనాలు తదితర సామగ్రిని అందజేశారు. మత్స్యకారుల వ్యాపార అవసరాల నిమిత్తం షెడ్యూల్ కులాల సబ్ ప్లాన్ నిధుల నుంచి మత్స్యకారులకు ఫైబర్ బోట్లు, వల సామగ్రి, ఎలక్ట్రానిక్ సామగ్రి, 2 వీలర్, 4 వీలర్ వాహనాలను అందజేసినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్న ఆయన అందులో భాగంగా నేడు 56 మందికి లబ్ధిదారులకు సుమారు 83.42 లక్షలు విలువ చేసే వ్యాపార సామగ్రిని అందజేసినట్లు వివరించారు. మత్స్యకార సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఆల్ వేర్ మోడల్ ఇంజిన్ అవి ఒక 4, అలాగే 2 వీలర్స్ ఒక 24, 4 వీలర్ ఒక 1, జీపీఎస్ ఎలక్ట్రానిక్ పరికరం 1, మొత్తం 56 మంది ఈరోజు ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారు లబ్ధిదారులు. వాల్యూ తీసుకుంటే 83 లక్షల పైగా విలువైన. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర సాగర తీరంలో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీని జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజైన జనవరి 26 ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా ఉద్యమానికై వైఎస్ఆర్సీపీ నాంది పలికిందని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వేదికగా శాంతియుతంగా నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీని పార్టీలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా అమలు చేయట్లో అటు కేంద్ర ప్రభుత్వం సాధించుటలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందాయని విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే రాష్ట్రానికి సంజీవని అని తాజాగా ముఖ్యమంత్రి కితాబ్ ఇవ్వడం దురదృష్టకరమన్న ఆయన అధికార పార్టీ కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రత్యేకమైన ఆ దినానికి ఉన్న ప్రత్యేకతతో మన రాజ్యాంగాన్ని మనం అమలు జరుపుకున్న గణతంత్ర దినం నాడు ఆ రోజు నాడు మళ్ళీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో వెళ్ళాలనే ఉద్దేశంతో శాంతియుతంగా సాయంత్రం విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి గోవంతుల ర్యాలీని పట్టుకొని ప్రజల్లో చైతన్యం తేవడానికి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సానుభూతులే కాకుండా విశాఖ ప్రజలందరినీ కూడా ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలు ప్రత్యేక ప్యాకేజీతో వస్తుంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏముందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి గణబాబు అన్నారు. ఈ మేరకు గోపాలపట్నంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
విపక్షాల ఉద్యమాలపై ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా ఉద్యమం పేరిట యువతను రెచ్చగొడుతున్నాయని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి గణబాబు మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టించే రీతిలో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధిస్తోందని తెలిపిన ఆయన చంద్రబాబు పాలనలో దేశంలోనే 12% వృద్ధి సాధించామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి త్వరలోనే చట్టబద్ధత రానుందని, ఈ దిశగా అన్ని రాయితీలను సాధించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విపక్షాలు ఉద్యమాల పేరిట అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బట్ ఇది మన సెపరేట్ సబ్జెక్ట్. మన రాష్ట్రం కొత్త చేస్తూ ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టిస్తూ ఉండేటువంటి అంశాలు వాళ్ళకి ముడిపడి ఉంటాయి కాబట్టి మన స్పెషల్ ప్యాకేజ్ కూడా ఏ మాత్రం స్పెషల్ స్టేటస్ కి వచ్చేటువంటి ప్రతి ఒక్క దీన్ని కూడా స్పెషల్ ప్యాకేజ్ పేరుతో చట్టబద్ధత కలిగిస్తూ కేంద్రం ఇస్తామంటే కేంద్రంపై ఉద్యమం చేయటం ఏంటంటే, ప్రధానమంత్రి పైన మనం కామెంట్ చేస్తే కేంద్రం నుంచి సహకారం వస్తుందా? కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి నిధులు కానీ అభివృద్ధి పథకాలు కానీ మనకి ఇంప్లిమెంట్ చేస్తే ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ మనం త్వరితగతిన అభివృద్ధి చెందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల్ని యువత ఆలోచన చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దిశగా ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో కూడా కేంద్రంతో రాజీ పడే ప్రశ్నే లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మరి కాపాడటానికి రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మనకు రాష్ట్రానికి రప్పించడంలో సఫలీకృతులు అవుతా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా అది సాధించే క్రమంలోనే ప్రయత్నం. ప్రభుత్వ భూ పరిరక్షణకై రెవెన్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ మేరకు మధురవాడ, మారికవలస ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ సిబ్బంది తొలగించి ఆక్రమణదారులపై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మారికవలస, మధురవాడలో అక్రమ కట్టడాలను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. సమాచారం మేరకు మారికవలస సర్వే నంబర్ 179లో వెలసిన 2 పూరిపాకలు, 1 ప్రహారీ నిర్మాణాన్ని తొలగించినట్లు వీఆర్ఓ అప్పారావు తెలిపారు. అదేవిధంగా మధురవాడ సర్వే నంబర్ 27లో వెలసిన 1 గృహ నిర్మాణాన్ని తహసీల్దార్ ఆదేశాల మేరకు తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ భూముల్లో ఎటువంటి కట్టడాలు చేయరాదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఆక్రమణదారులను హెచ్చరించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఈవేళ మేము మారికవలస 179 సర్వే నెంబర్లో అక్కడ 2 పాకలు, తర్వాత ఒక బేస్మెంట్ లెవెల్ సుమారు 100 గజాలు ఉంటుంది. అక్కడ మొత్తం మీద 300 గజాల్లోనూ అవి ఎవిక్షన్ చేయడం జరిగిందండి. అక్కడ తర్వాత ఇక్కడ మధురవాడ సర్వే నెంబర్ 27 శివశక్తి నగర్ దగ్గర ఒక పాక ఈ మధ్యన పంట కాలంలో ఉందని అక్కడ అనాధికారికంగా కట్టడం వల్ల ఇది తొలగించమని మా తహసీల్దార్ గారు ఆదేశాలు ఇచ్చారండి. ఇవి కూడా పూర్తిగా ఎవిక్షన్ చేస్తున్నామండి. ఈ ఆక్రమణదారుల పైన కేసులు కూడా మేము బనేస్తామని జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెందుర్తి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ బాలికా దినోత్సవంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. పెందుర్తి ఐసీడీఎస్ కేంద్రం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ బాలికల వసతి గృహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీలో పాల్గొన్న పెందుర్తి ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి మాట్లాడుతూ బాలికల సంరక్షణకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని అన్నారు. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. బాలికా నిష్పత్తి తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోందన్న ఆమె ఆడపిల్లల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి, ఏసీడీపీఓ ఝాన్సీ రాణి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన బాలికల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఏవైతే మన బాలికలు ఆడపిల్లలు ఉన్నారో
ఆడపిల్లలు అందరికీ కూడా మగవారితో సమానంగా మన ప్రభుత్వం వారు సమాన హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. స్త్రీలకంటూ ప్రత్యేకించి రిజర్వేషన్ పేరుతో ప్రతి రంగంలోనే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఎవరైతే ఈ చిన్న పిల్లలు చిన్న ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని చాలా మంది ఇంట్లో ఏంటంటే పాసి పనులకి కూడా బాలికల్ని వాడుకోవడం జరుగుతుంది. అవన్నీ అరికట్టి నిజమైన సమాజాన్ని స్థాపించిన రోజే బాగుంటుంది. తర్వాత పిల్లల విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లలు కాబట్టి, ముఖ్యంగా అమ్మాయిలు కాబట్టి వారికి మంచి పోషకాహారం అందించాలి, మంచి డ్రెస్సింగ్ ఇవ్వాలి, వాళ్ళకి సమాజంలో ఎలా బతకాలి, మనకున్న హక్కుల్ని మనం ఎలా సాధించుకోవాలి అనే దాని మీద. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదల భారాన్ని ప్రజలపై రుద్దడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండగట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వలన ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్న ప్రస్తుత నేపథ్యంలో వారిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించడం దారుణమని సిపిఎం నేత సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు నడ్డి విరిచేలా తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపునకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. పెనుభారం మోపే ఇటువంటి ప్రయత్నాలను తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చాలా వాగ్దానాలు ఇచ్చి ఓట్లు తీసుకుని అధికారం తెచ్చారు. అధికారం వచ్చిన తర్వాత రెండింటిని విస్మరించడమే ఆయన ప్రధాన ఏజెండాగా తప్ప వాటి అమలు చేసిన దాంట్లో ఆయన సక్సెస్ లేదు అనేది అన్ని సందర్భాలను కూడా రుజువుతాం. ఇప్పుడు ఇటీవల ఏంటంటే మరి విద్యుత్ ఛార్జీలు ప్రజలే బాగా కోసం చెప్పేసి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆల్రెడీ ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి వెళ్ళింది. రేపు మాకు 4-3 రోజుల్లోనూ 6 రోజుల్లోనూ ఆ ప్రతిపాదన మళ్ళీ అమలు కోసం చెప్పి చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కేవలం సముచితం న్యాయసంగతం అని చెప్పి చెప్తున్నారు. ఒక పక్కనే విద్యుత్ మిగిలిపోతా ఉంది, ఇతర చోట్ల అమ్ముకుంటున్నాము, చాలా సౌకర్యం సాధించాలని చెప్పాను. రెండో పక్క కోట లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చెప్పాడు. కానీ విద్యుత్ కూడా అన్అఫిషియల్గా కొనసాగుతూనే ఉంది. మరి మిగిలిన విద్యుత్ ఏమో చాలా చోట్ల పరిష్కారం ఉంటుంది. మరి ఏ రకంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఈ నెల 26న ఆర్కే బీచ్ వద్ద నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ కోరింది. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయా విషయాలపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26న ఆర్కే బీచ్ వద్ద చేపట్టనున్న క్యాండిల్ ర్యాలీలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కాంతారావు పిలుపునిచ్చారు. ఏయూ ఫ్యాకల్టీ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ సంజీవని అని
ప్యాకేజీ ద్వారా న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రత్యేక హోదాకు మద్దతు తెలపని పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు అనేక రూపాల్లో ఆందోళన చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుంది. అలాగే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల జీవనమరణ సమస్య. ఈ ప్రత్యేక హోదా వస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తయినా ఎప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టినటువంటి సంస్కృతి వాళ్ళది. ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలు డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్నే ప్రెస్ మీట్ పెట్టి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని జోనల్ కమిషనర్ నల్లి శివాజీ పిలుపునిచ్చారు. ఈ మేరకు జోనల్ కార్యాలయం వద్ద డ్వాక్రా గ్రూప్ మహిళలకు స్వచ్ఛ సర్వేక్షణ్ పై ఆయన అవగాహన కల్పించారు. స్వచ్ఛ భారత్ మహా ఉద్యమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి విశాఖను ప్రథమ స్థానంలో నిలపాలని జోనల్ కమిషనర్ నల్లి శివాజీ కోరారు. ఈ మేరకు జోనల్ కార్యాలయం వద్ద మహిళలకు అవగాహన కల్పిస్తూ 1969 నంబర్కు కాల్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనవచ్చునని సూచించారు. తమ ప్రాంతాల్లో అమలవుతున్న పారిశుద్ధ్య విధానాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ప్రత్యేక సర్వే ద్వారా తెలపవచ్చునని వివరించారు. తద్వారా విశాఖను నెంబర్ 1 స్థానంలో నిలపాలని ప్రజలను కోరారు. ఫస్ట్ది అవును, సెకండ్ 5 ఇంటింటికి బదులు ఇలాగా 6 సర్వేక్షణ కాంపిటీషన్లో మన విశాఖపట్నం ఫస్ట్ రావాలని మనందరం ఆశిస్తున్నాం. ఆ విధంగా కృషి చేస్తున్నాం. మన మహిళా శక్తి సంఘాలు కానీ, జనభూమి కమిటీ సభ్యులు కానీ, ఎస్వారు కానీ, ప్రజలు కానీ, పౌరులు అందరూ కూడా మన విశాఖపట్నాన్ని ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా మన ఆశయం నెరవేరుతుంది. ఆ దిశగా తమిళనాడు జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదాపై ఈ నెల 26న ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జె రవికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా విజే ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. ప్రత్యేక హోదా సాధనే ప్రధాన అజెండాగా ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్ లో ఉద్యమం తలపెట్టనున్నట్లు విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రవికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు బీచ్ ప్రాంతంలో సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన విజయవాడ నుంచి సుమారు 4000 మంది విద్యార్థులు తమ సొంత వాహనాలపై విశాఖకు తరలి రానున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వేదాంత ధోరణితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛందంగా ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళ ఉద్యమ స్ఫూర్తితో మన తెలుగు ఆంధ్ర యువత చేపడుతున్న ఈ ప్రత్యేక హోదా ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి జేఏసీ నుండి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. ఇప్పుడు 26న ఏదైతే జరగనుందో ఆ కార్యక్రమం ఆర్కే బీచ్ లో జరగనున్న కార్యక్రమానికి విజయవాడ నుండి 4000 మంది విద్యార్థులు యువత తమ సొంత వాహనాల్లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశాం. అక్కడ నుండి ఆర్కే బీచ్ కి రానున్నారు. 26 తారీఖున మహాసముద్రంగా ఆర్కే బీచ్ తీరం జరగబోతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మేము పూర్తి మద్దతు కోరుతున్నాం. ఎటువంటి ఈ కార్యక్రమం ఆపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయొద్దని వినిపించుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, మనకి ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి నిన్న కూడా ఇంకా పిట్టకథలు చెప్తున్నారు. మీరు అలాంటి పిట్టకథలు మీరు ఆపేస్తే అటు పారిశ్రామిక ప్రాంతం బుక్కు నగరం సెక్టార్ 2లో ఉన్న పాత హెల్త్ కేర్ సెంటర్ ను యథావిధిగా కొనసాగించాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి ఎదుట ఐద్వా మహిళలు ఆందోళన చేపట్టారు. ఉక్కు నగరం సెక్టార్ 2లో ఓల్డ్ హెల్త్ కేర్ సెంటర్ మూసివేసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఐద్వా నాయకురాలు వేణి చెప్పారు.
ఈ మేరకు ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రోగులు రావడం లేదనే సాకు చూపి సెంటర్ మూసివేసేందుకు ఉక్కు యాజమాన్యం పూనుకోవడం శోచనీయమన్నారు. వసతులను మెరుగుపరిచి హెల్త్ సెంటర్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానిక ప్రజలను ఐక్యం చేసి పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి శిరీషతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విఎస్జిహెచ్ దగ్గర ఓల్డ్ హెల్త్ సెంటర్ సెక్టర్ 2లో ఉంది. దాన్ని మూసివేయాలని చెప్పేసి యాజమాన్యం ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నాని చేస్తున్నాము. ఎందుకంటే గత 30 ఏళ్ల నుండి కూడా ఉక్కు ఉద్యోగ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా అనేక సేవలు అనేది అందిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో అంటే ఏ షిఫ్ట్లు బి షిఫ్ట్లకి లేదంటే జనరల్ షిఫ్ట్లకి వెళ్ళిపోయినప్పుడు మహిళలు ఎమర్జెన్సీ పర్పస్ ఆ సెంటర్కే వస్తున్నారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ తీసుకునే పెద్ద హాస్పిటల్కి రావడం అనేది జరుగుతుంది. ఈ రోజు అక్కడ పేషెంట్లు రావటం లేదు కాబట్టి మేము హాస్పిటల్ మూసివేస్తామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఐద్వా ఖండిస్తుంది. స్వాతంత్ర్యం సాధించి 70 ఏళ్లు కావస్తున్నా నేటికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర వర్గాలు అణచివేతకు గురికావడం దురదృష్టకరమని సామాజిక హక్కుల వేదిక పేర్కొంది. ఈ మేరకు వేపగుంట ప్రాంతంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు సంఘాల నేతలు తమ హక్కుల సాధనకై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల హక్కుల సాధనకు అలుపెరగని పోరాటం చేయాలని సామాజిక హక్కుల వేదిక కార్యదర్శి జేడి నాయుడు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం కొన్ని అగ్రవర్ణాలే పాలనను కొనసాగించడం వల్ల నేటికి దేశంలో బలహీన వర్గాలపై వివక్ష కొనసాగుతుందని చెప్పారు. ఈ పరిస్థితిని రూపుమాపి హక్కుల సాధనకై అందరూ ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగానే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్లు కేటాయించాలని చెప్పారు. దళితుల మైనారిటీలపై దాడులు అరికట్టి దౌర్జన్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని తదితర డిమాండ్లను ఈ సందర్భంగా వినిపించారు. సామాజిక హక్కుల వేదిక గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ అయిన కె రామకృష్ణ గారు ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకుల్ని విజయవాడ కేంద్రంగా చేసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దేశానికి స్వతంత్రం వచ్చి 1947 తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో ఈ దేశానికి స్వతంత్రం కావాలని ప్రతి ఒక్క పౌరుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశాన్ని ఇతర దేశస్తులు తమ డిమాండ్ల సాధనకై అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆందోళనకు దిగింది. ఈ మేరకు నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టింది. అగ్రిగోల్డ్ సంస్థ మోసపూరిత విధానాల వలన మోసపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. యాజమాన్యాన్ని నమ్ముకున్న ఖాతాదారులు ఏజెంట్ల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయకుండా తాత్సారం చేయడం అన్యాయమని అన్నారు. వెంటనే సంస్థ బినామీ ఆస్తులను గుర్తించి బాధితులకు పంచిపెట్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు 23వ తారీఖు నుంచి ఈ నెల 25వ తారీఖు అంటే 27వ తారీఖు వరకు 5 రోజులు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టాము. అంటే ఇది రాష్ట్ర కమిటీ వాళ్ళు అన్ని జిల్లాల వారీగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు మామూలు అంటే వాళ్ళ పిలుపు మేరకు స్టార్ట్ చేశాం. మాకు కమ్యూనిస్టు లీడర్స్ అందరూ మాకు సపోర్ట్గా మా బాధితుల సంఘానికి వాళ్ళు మాకు సపోర్ట్గా నిలిచారు. మరి ఈరోజు మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మా తాలూకా ప్రాబ్లం అందరికీ తెలిసిందే. అగ్రిగోల్డ్ గత 2 సంవత్సరాలుగా మేము ఎందుకు బతుకుతున్నాం మాకే తెలియని పరిస్థితుల్లోకి మా కంపెనీ యాజమాన్యం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిపి అలాగే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరన్నర క్రితం అగ్రిగోల్డ్ ఆస్తులు అన్నీ విలువైనవే అవన్నీ కూడా అమ్మి మీకు అందరికీ పేమెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది.
వాతావరణ విషయాలు చూస్తే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శీతాకాల ప్రభావంతో ఇప్పటి వరకు చలి తీవ్రతను ఎదుర్కొంటున్న ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. అటు మన్యంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 30.6 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్ లో 31.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 21.4 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్ లో 17.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం ప్రకటించిన గణతంత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల పోలీసులు. ఏపీ, తెలంగాణలో నలుగురికి వరించిన రాష్ట్రపతి పోలీస్ పథకాలు. నెల 26న విశాఖలో జరగనున్న హోదా ఉద్యమానికి అనుమతి ఇవ్వాలన్న జనసేన అధినేత. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. గణతంత్ర దినోత్సవంలో భాగంగా 5,000 మంది విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతం. నగరంలో నిర్వహించిన మహోన్నత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అయ్యన్న. ప్రత్యేక హోదా అజెండాగా నిర్వహించనున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలి. మీడియా సమావేశంలో పిలుపునిచ్చిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రత్యేక ప్యాకేజీ వస్తుంటే ఉద్యమాలు అర్ధరహితం. విపక్షాలపై మండిపడ్డ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.